च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितान् च मुखां करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे శ్రీగురుం దినతారిణ. సో ఇక్కడ నామాపరాధాల గురించి మనం చర్చిస్తున్నాం. మూడో అపరాధం గురించి చర్చించాం. గురువు అవజ్ఞ, ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం, ఆధ్యాత్మిక ప్రగతికి కీలకమైనటువంటి ఒక సూత్రం, ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి ఒక ఆదేశాలను అర్థం చేసుకొని వాటిని అనుసరించి ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయన సంతృప్తి చేయడం, దాని ద్వారా మనం కృష్ణుని సంతృప్తిపరచగలుగుతాం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్ నగతికతోపి. సో గురువు సంతృప్తి ద్వారా కృష్ణుడు సంతృప్తి అవుతాడు. ఒకవేళ గురువుని మనం సంతృప్తిపరచలేకపోతే, అసంతృప్తిపరిచినప్పుడు కృష్ణుడు కూడా అసంతృప్తి అవుతాడు. సో గురువు ఏ విధంగా సంతృప్తి అవుతాడు? ప్రభువులా చెప్తారు, నా యొక్క శిష్యులు ఎప్పుడైతే కృష్ణుని యొక్క సేవలో నిమగ్నులు అవుతారో ఆ విధంగా తృప్తి అవుతారు. చాలాసార్లు వేరువేరుగా చెప్తారు. సో నా శిష్యులు ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తే నేను సంతృప్తి అవుతానని చెప్తాను. సో గురువు కావాల్సింది శిష్యులందరినీ కూడా భగవద్ధామాన్ని తీసుకుని వెళ్ళడం, వాళ్ళ యొక్క లక్ష్యం అది. సో ఆ భగవద్ధామ పయనంలో మనం కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం అయితే చాలు, వాళ్ళు సంతృప్తి అవుతారు. కానీ ఇంకా కూడా భౌతికమైన కోరికలు తీర్చుకోవాలని, ఇంద్రియ భోగాన్ని అనుభవించాలని, తర్వాత గురువును ఆహారంలో ఉపయోగించుకోవాలని, గురువును ఒక విధంగా వాడుకోవాలని కాదు. చాలాసార్లు తప్పుడు అవగాహన ఉంటుంది. ఓకే, మామూలుగా బిల్వమంగళ్ ఠాకూర్ స్టోరీ చెప్తూ ఉంటారు. గురువు నాకు దీక్ష ఇచ్చారు కాబట్టి ఇంకా ఒకవేళ ఈ జన్మలో నేను భగవద్ధాం వెళ్ళకున్నా ఆ గురువు మళ్ళీ అంటే చింతామణిగా వచ్చేసి బిల్వమంగళ్ ఠాకూర్ను ఉద్ధరించడం జరిగింది కాబట్టి మళ్ళీ గురువు వచ్చేసి మనం ఉద్ధరిస్తారు. దీక్ష అయితే వస్తుందంతే, ఇంకా మనం ఉద్ధరించబడకుండా ఆయన వచ్చి ఉద్ధరిస్తాడు అనేసి. అందుకే ప్రభుపాద చెప్తారు, డోంట్ మేక్ మీ చింతామణి, నన్ను చింతామణిగా చేయొద్దంటారు. చింతామణి ఒక వేశ్యగా వచ్చి రక్షిస్తాడు. మీకు తెలుసు అనుకుంటా స్టోరీ అంతా. సో యాక్చువల్లీ ఆ విధంగా కాదు. సో మనం దీక్ష తీసుకునేసి గురువు ఒక ఆదేశాలతో పని దీక్ష అయిపోయింది, గురువు యొక్క బాధ్యత ఇంకా ఆయన జస్ట్ ఇంకా మనం ఉద్ధరించేస్తాడు, గోలోకం వెళ్ళిపోతామని. శిష్యుడి నుంచి రావాలి. అందుకని శిష్యుడికి కావాల్సినటువంటి అర్హతలు ఇవ్వబడ్డాయి, తర్వాత గురువుకి కావాల్సినటువంటి అర్హతలు ఇవ్వబడ్డాయి. రెండూ ఉన్నాయి, ఓన్లీ కేవలం గురువు సైడే కదనమాట. సో శిష్యుడు అతను శరణాగతి పొంది ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తే ఆయన అప్పుడు దానికి బద్ధుడై ఉంటాడు గురువు. ఎలా? ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను పూర్తిగా ఆయన పాటిస్తూ పూర్తిగా శరణాగతి పొందాడు కాబట్టి ఆయన యొక్క బాధ్యత. లేకుంటే లేదు. మహారాజు ఒకసారి ఒక సర్వెంట్తో మాట్లాడుతున్నాడు. అంటే పర్సనల్ సర్వెంట్ చాలా సేవ చేస్తూ ఉంటారు. జనరల్గా మహారాజు వ్యక్తిగత సేవ చేయాలంటే అంటే రోజంతా ట్రావెలింగ్ ఉంటుంది, లెక్చర్స్ ఉంటాయి, చాలా బిజీగా ఉంటారు. సో అప్పుడు అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకందరికి కూడా కొంచెం చాంటింగ్ పెండింగ్ ఉంటూ ఉంటుంది. సో ఎన్ని మాటలు చేస్తావు మామూలుగా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఒకసారి ఇఫ్ యూ డోంట్ చాంట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నువ్వు నీ మాటలు చెప్పని చేయకుండా నేను కూడా ఏం చేయలేను, నేను రక్షించలేను అంటాను. ఈవెన్ మహారాజ్తోనే ఉంటారు రోజంతా, ఉదయం 3 నుంచి సాయంత్రం ఈవెన్ 8 మీరు పడుకునేంత వరకు బిజీగా ఉంటారు సర్వెంట్. కానీ అయినా సరే నువ్వు 16 మాటలు చేయాల్సి, 16 మాటలు చేయకుండా నేనేం చేయలేను అని చెప్తా, వేయాల్సింది. సో శిష్యుని యొక్క బాధ్యత పూర్తిగా నిర్వహిస్తే అప్పుడు గురువు యొక్క బాధ్యత ఉంటుంది. సో అది కూడా ఒక అపరాధం అనమాట. సరే నేను దీక్ష తీసుకున్నాను అంతే, ఇంకా గురువు నన్ను ఉద్ధరించేస్తాడు అంతే. నాకు చాలా అందుకని పెద్ద గురువు తీసుకుంటే చాలా బాగుంటుంది, పెద్ద గురువు, అందుకే తొందరగా ఉద్ధరించబడతామని. అంటే మెర్సిఫుల్ గురువు, చాలా కృపామయుడైన గురువు కావాలి.
అంటే ఎక్కువ కృప ఉంటే ఏం చేయకుండా పర్లేదు. ఇంకా ఎక్కువ పెద్ద కృపామయుడు అంటే వాళ్ళు కృప అంటే ఏమనుకుంటారంటే జనరల్గా కృప అంటే ఏం చేయకుండా ఇచ్చినాం. ఒక విధంగా మనం ఎంత చేసినా సరే 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేస్తూ లేదంటే 64 మాలలు జపం చేస్తూ 24 గంటలు కృష్ణ చైతన్యంలో నిమగ్నమై నిరంతరం మనం కృష్ణ సంతృప్తి కోసం చూసినా ఇంకా గురువు ఇచ్చేటువంటి కృప అది ఆ కృపనే. అది కూడా మనం చేసినటువంటి సాధన కాదు. ఎందుకంటే ఆ సాధన చేయడం అనేది కూడా ఆ గురువు యొక్క కృపనే. ఆ సాధన చేస్తున్నామంటే సో జనరల్గా అందరూ ఏమనుకుంటారు, మా గురువు ఎక్కువ కృపామయుడు, ఈ గురువు అయితే ఎక్కువ కృప ఉంటుంది. ఏమన్నాడు మామూలుగా బయట తిన్నా ఏమన్నాడు, టీవీ చూసినా ఏమన్నాడు ఈ గురువు, ఈ గురువు చాలా స్ట్రిక్ట్ గురువు, వద్దు ఇంత స్ట్రిక్ట్ గురువు వద్దు. ఈ గురువు అయితే చాలా ఈజీ, ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఈ టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఈ గురువు మార్చేస్తాడు, చాలా కరుణామయుడని. కాబట్టి ఈ గురువు చాలా స్పెషల్, ఓకే బెటర్, ఈ గురువు దగ్గర నేను దీక్ష తీసుకుంటాను. సో అందుకనే అంటే ఈ 3 అనమాట. మనం మామూలుగా ఇక్కడ వెళ్ళాలనుకుంటే షార్ట్ కట్స్ చూస్తాం అనమాట, ఇట్లా తొందరగా వెళ్ళాలనేసి. తొందరగా ఇక్కడ వెళ్తాం అక్కడ వెళ్తాం. మామూలుగా జీపీఆర్ఎస్లో కూడా అది షార్ట్ కట్ చూపిస్తుంటుంది అనమాట. సో అందుకే మనం భక్తి ప్లస్ వాళ్ళు కూడా షార్ట్ కట్స్ చూడాలనుకుంటాం అనమాట, తొందరగా ఫాస్ట్గా వెళ్ళాలి. షార్ట్ కట్స్ ఏం పని చేయవు, షార్ట్ కట్స్ ఏం లేవు. ఆల్రెడీ ఇది షార్ట్ కట్. ఎన్నో కోట్ల జన్మల్లో మన కృష్ణ భక్తి దొరకకుండా ఈ జన్మలో ప్రభుపాద ద్వారా కృష్ణ భక్తి దొరికింది. చాలా సులభంగా ఈ మార్గం అతి సునాయాసంగా అతి సులభం అయిపోయింది. కంప్లీట్లీ సమరైజ్డ్, చాలా చాలా సరళం అయిపోయింది, ఎక్స్ట్రీమ్లీ సమరైజ్డ్. ఇంకా దీనికంటే సులభంగా ఏం చేయలేదు, దీనికంటే సులభం ఏం చేయలేదు. ఈ సులభాన్ని మనం కష్టం అనుకుంటున్నాం కాబట్టి ఇంకో సులభం చూస్తాం. మామూలుగా అదే కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ప్రజలకు నమలడానికి కూడా కష్టంగా అయిపోయింది. అందుకని ఇప్పుడు అంతా కూడా నమిలినటువంటి యొక్క పదార్థం తింటున్నాను అనమాట. నమిలిన వేరే మనిషి నమిలేసి ప్యాక్ చేసి ఇస్తట్టుంది. ఇప్పుడు నేను నమలకుండా ఇంకా డైరెక్ట్ మింగేయచ్చు అనేది అట్లా జరుగుతుంది. ఇంకా అంతా కూడా జస్ట్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే ప్రపంచం సోమరితనంగా అయిపోయింది అనమాట. సో ఆధ్యాత్మిక జీవితంలో ఈ సోమరితనం పనిచేయదు. మనం షార్ట్ కట్గా ఏం లేదు, కష్టపడాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే, ఆధ్యాత్మిక గురువు ఆదేశాలను పాటించాల్సిందే. సో లేదు ఆధ్యాత్మిక గురువు ఆదేశాలను పాటించకుంటే జస్ట్ ఇంకా కనెక్షన్ లేదు గురువుతో. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, భార్యకు నచ్చింది భార్య చేస్తున్నారు, భర్తకు నచ్చిన భర్త, సంబంధం ఏముంది అక్కడ? భర్త యొక్క ఆదేశాలు భార్య అనుసరించినప్పుడే అక్కడ సంబంధం ఉంటుంది. నేను బాంబేలో వర్క్ చేస్తాను, నువ్వు ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను, నేను 40 లక్షల శాలరీ నాకు వస్తుంది, నీకు 50 లక్షల శాలరీ వస్తుంది, నేను ఇక్కడ వండుకుంటాను, నువ్వు అక్కడ వండుకుంటున్నాను, నేను ఎక్కడ ఉంటాను నువ్వు అక్కడ. అంతే. పెళ్ళి అనేది దేనికి? రిజిస్ట్రేషన్. అందుకని రిజిస్టర్ మ్యారేజ్, సమ్ రిజిస్ట్రేషన్ పర్పస్ అనుకుంటే సంథింగ్. ఎందుకంటే పెళ్ళి చేసుకోకుండా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ప్రెస్టేజ్ అనేది పోతుంది అనమాట. పెళ్ళి చేసుకోకుండా సమ్ ప్రాబ్లం ఉందేమో కానీ ఊరికే పెళ్ళి చేసుకోవడం అంతే. సో ఊరికే గురువు లేకుండా ఏమంటారు, దీక్ష తీసుకోలేదు అనుకుంటారు కదా. సర్లే తీసుకుందాం, అయ్యేదే ఉంది. వాళ్ళని చూస్తారా మన దగ్గరికి వచ్చి, గురువు అంతా రోజు వచ్చి చూస్తారా మనం ఏం చేస్తున్నాం అనేసి. మా గురువు మీ పేరు నా పేరు దాస్, ఇది సాదాస్, ఎవరిచ్చా మా గురువు గారు అయినా ఒక అట్లా. మామూలు మాయా వాళ్ళు కూడా వాళ్ళంతే అందరు దీక్షలు ఇస్తూ ఉంటారు. సో అంతా చెప్పుకుంటూ ఉంటారు. సో గురువు అనేది నామమాత్రం కోసం కాదు, గురువుని స్వీకరించడం చాలా చాలా ముఖ్యం. అందుకని యజ్ఞం ముందు ప్రమాణం చేయిస్తారు, అగ్ని ముందు, అగ్ని సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను, నియమ నిబంధనలు నేను ఆచరిస్తాను అనేది. సో గురువు యొక్క ఆదేశాలను పాటించడం అనేది చాలా తీవ్రంగా తీసుకోవాలన్నమాట. దీక్ష తీసుకున్నా అయిపోయింది, మన పని అయిపోలేదు. ఇంకా దీక్ష కాలే శిక్ష కాలే ఆత్మసమర్పణ అయినప్పుడు ఇంకా దీక్ష కొనసాగుతూ ఉంటుంది, పూర్తిగా ఆత్మసమర్పణ. అట్లనే మన దీక్ష కాలేదు నాకు ఇంకా ఎట్లా ఆత్మసమర్పణ చేయాలంటే నా ఇష్టమైనట్టు ప్రవర్తిస్తాను కాదు, ఏ విధంగానైనా మనం స్పెక్యులేట్ చేసుకోవచ్చు ఫిలాసఫీని. బట్ ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో గురువు యొక్క ఆదేశాలను పాటించడం అనేది చాలా చాలా ముఖ్యం. అది ఉల్లంఘిస్తే అది అపరాధంగా అవుతుంది, అప్పుడు నామం పైన మనకు రుచి అవుతుంది. సో తర్వాత శృతి శాస్త్ర నిందనం. ఇక్కడ వేదాలను, వైదిక సారస్వతాన్ని, వేదాలకు సంబంధించినటువంటి అన్ని కూడా నిందించడం. సో ఇక్కడ ప్రస్థానత్రయ శ్రీల ప్రభుపాదులు వివరిస్తారు శాస్త్రాన్ని 3 విధాలుగా: శృతి, స్మృతి, పురాణాలు.
సో శృతులు అంటే అపౌరుషేయం, సామాన్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి కాదు, అపౌరుషేయం. ఎవరు అపౌరుషేయం? కృష్ణుడు, భగవంతుడు. అందుకనే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇక శాస్త్రం భగవంతుడి నుంచి వచ్చింది, ఇక ప్రమాణం. సో ఇక శృతులన్నీ కూడా వేదో నారాయణో సాక్షాత్తు నారాయణ నుంచి వచ్చినటువంటి, నారాయణ యొక్క బ్రీతింగ్, ఆయన శ్వాస నుంచి వచ్చినటువంటి ఇక వేదాలన్నీ కూడా. వ్యాసుడు రాయలేదు అసలు వేదాలు, కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. వ్యాసుడు ఏం చేశారు? కంపైలింగ్ చేశారు. ఎందుకంటే మొదట్లో వేదం ఒకటిగానే ఉంది, దాన్ని విభజించారనమాట వ్యాసుడు. అందుకనే వ్యాస అంటే డివైడెడ్, అంటే విభజించాడు అనమాట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదంగా. సో ఆయన వేదాలను విభజించారు. సో వేదాలు అనేది ఏదో రాసినటువంటి కాదు, అపౌరుషేయాలు అవి వేదాలు. సో అందువల్ల ఇది శృతులు అంటారు వాటిని. శృతులు హౌ ఈ రిసీవ్డ్ బ్రహ్మ? బై శృతి, బై హర్డ్ ఉంది. అప్పుడేం రాసలేవు వేదాలు, జస్ట్ పూర్వకాలం ఋషులందరూ కూడా అప్పుడేం పుస్తకాలు ఏం లేవు, రాసిందే లేదు. జస్ట్ అన్నీ కూడా వాళ్ళు ఎట్లా ప్రిజర్వ్ చేసేవాళ్ళు? ఈ శృతి ద్వారానే వినేసి అంతే. ప్రతి మంత్రానికి వ్యాకరణం, ఛందస్సు, అలంకారం అవి చాలా ఉంటాయి, నాకు అంత డీటెయిల్ తెలియదు. బట్ మామూలుగా దాన్ని మార్చడానికి కూడా ఉండదు అనమాట. ఇప్పుడు గాయత్రి మంత్రాలు కొన్ని వేల గాయత్రి మంత్రాలు ఉన్నాయి. సో అన్నీ కూడా ఇవ్వబడ్డాయి, భగవంతుని ద్వారా ఇవ్వబడ్డాయి శాస్త్రం. సో మూర్ఖులు, ఈ ఎవరు వాళ్ళు? మాయా ప్రౌథ జ్ఞానులు, వాళ్ళు శాస్త్రజ్ఞులు కానీ లేదంటే సోకాల్ ఫిలాసఫర్స్, వాళ్ళకి అర్థం కాదనమాట. ఎలా వస్తుంది? రాయకుండా ఎలా వస్తుంది పుస్తకాలు? రాయకుండా ఇవన్నీ పుస్తకాలు ఎట్లా, గ్రంథాలని ఎట్లా వస్తాయి? వాళ్ళు అర్థం చేసుకోలేరు. బట్ ఇవన్నీ కూడా భగవంతు యొక్క బ్రీతింగ్ నుంచి ఎట్లా వస్తాయి? వాళ్ళకి అర్థం కాదు. అపరిపూర్ణమైనటువంటి యొక్క బుద్ధితో వాళ్ళకి అర్థం కాదు. సో ఆ పౌరుషేయం. సో ఎప్పుడైతే పౌరుషేయం అవుతుందో అప్పుడు 4 అపరిపూర్ణతలు ఉంటాయి. ఏమవి? భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరుణాపాఠం. సో ఇక అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, మోస ప్రవృత్తిని కలిగి ఉండడం, భ్రమ చెందడం, తప్పులు చేయడం. ఇది కామన్. తప్పులు చేస్తూ ఉంటాం, భ్రమ చెందుతూ ఉంటాం, మోసం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఇంకేముంది? మోస ప్రవృత్తి, భ్రమ చెందడం, అసంపూర్ణ. ఇప్పుడే 4 చెప్పాను, మళ్ళీ ఇప్పుడే మర్చిపోయాను. అసంపూర్ణమైనది అదొక నిదర్శనం. మనకు జ్ఞాపక శక్తి లేదు. ఇప్పుడే 4 చెప్తున్నాను, ఇప్పుడే 4 గుర్తున్నాయి, ఇప్పుడే మర్చిపోయాను. అసంపూర్ణమైన ఇంద్రియాలు. మరి వాళ్ళు శృతులు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు? జస్ట్ ఒక నిమిషం ముందు చెప్పాను 4, మళ్ళీ ఇప్పుడే మూడే గుర్తున్నాయి. ఏం చెప్పాను నువ్వు చెప్పలేం గుర్తుంది. అఫ్కోర్స్ ఈ కలియుగంలో ఎక్కువ మందబుద్ధి, బట్ ఈవెన్ ద్వాపరయుగంలో, ఈవెన్ త్రేతాయుగంలో. సో ఇక్కడ వాళ్ళు ఏమంటే జస్ట్ వినేసి అన్నీ కూడా వేదాలు చాలా పెద్దవి అనమాట. మనకు ఉన్నటువంటి దొరికేటువంటి వేదాలు కూడా 1/6, 1/6 భాగమే లభ్యమవుతుంది. మనం అనుకుంటాం ఉపనిషత్తులు ఓన్లీ 108 అనుకుంటాం, కానీ చాలా ఉన్నాయి. దానిలో వేదాల్లో 4 భాగాలు ఉంటాయి. బ్రాహ్మణాస్, అరణ్యకాస్, సంహితాస్, ఉపనిషత్స్. ఈ 4 భాగాలు ఉంటాయి. అన్నీ 11,250 సంథింగ్, మర్చిపోయాను నేను. చాలా రోజుల క్రితం విన్నాం. గోకుల్ చంద్ర ఒకసారి వీటి కోసం ఉపన్యాసం ఇచ్చారు. సో అవన్నీ చాలా ఉన్నాయి. బట్ అవన్నీ క్రమక్రమాన కాల ప్రభావం వల్ల క్రమక్రమంగా అవి కనుమరుగైపోయాయి. సో ఇప్పుడు 1/6 వంతు మాత్రమే ఉన్నాయి. సో 18 ముఖ్య పురాణాలు, 108 ఉపనిషత్తులు. సో చాలా తక్కువగా అవలభ్యమైనవి అన్నమాట. సో ఈ శృతులు ఇవి చాలా పర్ఫెక్ట్ అనమాట. దానిలో ఏం తప్పు లేదనమాట. ఎందుకంటే అపౌరుషేయం, సాక్షాత్ వేదో నారాయణ నుంచి వచ్చినాయి. సో దానిలో ఇంకా ఎవరు దానిలో ఎట్లాంటి తప్పులు చూడడానికి లేదు, ఎట్లాంటి దోషాలు చూడడానికి. సో అది యాక్సమాటిక్ ట్రూత్ ఇంగ్లీష్లో అంటారు. ఇంకా దాన్ని ఇది ఎందుకు ఇది ఇట్లే ఉండాలా, ఇది ఎందుకు అలా ఉండాలా, ఇది ఎందుకు ఇలా ఉండాలా, ఇది అంతే. అది ఆ విధంగానే ఉండాలి. దాన్ని మార్చడానికి లేదు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడానికి లేదు, దాన్ని వ్యాఖ్యానం చేయడం అంటే దానికి అనుగుణంగా వ్యాఖ్యానం చేయొచ్చు. దాన్ని ఏ విధంగా కూడా సొంత వ్యాఖ్యానం చేయడానికి లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సొంత వ్యాఖ్యానాలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు వేదాల్లో ఉన్నాయి, అహం బ్రహ్మాస్మి,
అయమాత్మాన బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇవన్నీ. సో వీళ్ళంటే బ్రహ్మ అంటే ఎవరి రకరకాలుగా ఇవ్వచ్చు. 3 రకాలుగా ఇవ్వబడ్డాయి వేదాల్లో బ్రహ్మన్ అంటే మనం వస్తాం. బ్రహ్మన్ అంటే పరమసత్యం వస్తుంది. బ్రహ్మన్ అంటే ఇంకా కొన్నిసార్లు ప్రధానం కూడా వివరిస్తారు. కొన్నిసార్లు వేదాల్లో ఓ ఇంద్రాయ స్వాహ, మహేంద్రాయ స్వాహ, ఇట్లా. ఇంద్రుడు అంటే కృష్ణుడు, అక్కడ ఇంద్రుడు అంటే విష్ణు. ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు అంటే దానికి అర్థం విష్ణుగా తీసుకోవచ్చు, నువ్వు ఇంద్రుగా తీసుకోవచ్చు. సో తర్వాత ఇవన్నీ కూడా వ్యాఖ్యానాలు మారుతాయి అంతే, కానీ వేదాన్ని మాత్రం మార్చడానికి లేదు. వాళ్ళు సొంత వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు దానిలో. సో జస్ట్ వ్యాసుడు ఏం చేశారు, ఇవన్నీ కూడా విభజించాడు. వాళ్ళందరికీ కూడా ఋషులందరినీ కూడా అపాయింట్ చేశారు. నువ్వు ఇది చూసుకో, నువ్వు ఇది చూసుకో, నువ్వు ఇది చూసుకోవాలి అనేసి. సో వేదాలు, తర్వాత శృతులు, అవన్నీ కూడా శృతులు అంటారు. కొందరు ఏంటంటే నిరాకారవాదులు, మాయావాదులు, ఓన్లీ వాళ్ళు శృతులనే నమ్ముతారు. వాళ్ళు వేదాలు వచ్చినాయి నమ్ముతారు. తర్వాత ఏం చెప్పారు, ఇప్పుడు భాగవతం అంటే ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ కొందరు అంటే భగవద్గీత కూడా నమ్మారు. మరి భగవద్గీత గీత ఉపనిషత్తు కదా, ఇది గీతోపనిషత్తు. లేదు మహాభారతం అది పురాణాల నుంచి వచ్చారు. బట్ ఇది పురాణాల నుంచి వచ్చే సాక్షాత్ కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు ఎవరు? సాక్షాత్ భగవాన్. వాళ్ళ భగవద్గీత కూడా ఒప్పుకోరు కొందరు. అంటే వేరు వాళ్ళు ఉంటారు ఇందులో. ఈ కొందరు శాక్తీయులు, కొందరు మాయావాదులు, నిరాకారవాదులు. ఒక ఆయనతో చర్చిస్తున్న ఉజ్జయిన్లో ఒకసారి అంటే గురుకుల సమయంలో కొందరు మాయావాదులు వచ్చారు. సో అందులో ఒక చాలా స్ట్రాంగ్ చెప్తాడు, నేను భగవద్గీత నమ్మను, భాగవతం ఓన్లీ వేదాలే, అంటే వేదం. నువ్వు ఫస్ట్ నువ్వు వేదం చెప్పు, అప్పుడే వేదం నుంచి మంత్రాన్ని చెప్పను అని చెప్పి. వేద మంత్రం చూడండి, బృహన్నారదీయ, అది ఉపనిషత్తులో ఉంది. అరే రామ వాళ్ళు ఏం నమ్మనమాట అసలు. జస్ట్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంటారు వేదాలే నమ్ముతాం అనేసి. అది కూడా మూర్ఖత్వం. ఇప్పుడు అందుకని శృతి, స్మృతి. బట్ స్మృతులు అంటే ఏమి? ఋషులు రాసినటువంటివి. ఋషులు రాసినటువంటి తప్పని కాదు, బట్ ఆ ఋషులు ఏ విధంగా రాస్తారు? ఈ యొక్క శృతులకు అనుగుణంగానే వాళ్ళు రాస్తారు. శృతులకు అనుగుణంగానే వాళ్ళు రాస్తారు. శ్రీమద్ భాగవతం అది స్మృతి. సో నారదుడు వచ్చి వ్యాసుని చెప్తాడు అనమాట, ఈ కలియుగంలో ప్రజలు వీటిని అర్థం చేసుకోలేరు, వీళ్ళు ఎప్పుడు చదువుతారు దీన్ని? నువ్వు పరోక్షంగా కీర్తించావు, ఈ వేదాలంతా పరోక్షంగా కీర్తించబడ్డాయి. సో నువ్వు అందువల్ల భగవంతుని సాక్షాత్గా నువ్వు కీర్తించు, అందువల్ల భాగవతాన్ని రాయమని చెప్తారు నారద యొక్క ఆదేశం ప్రకారం. సో అందువల్ల ఈ యొక్క స్మృతులు ఋషుల యొక్క సాక్షాత్కారం. ఏ విధంగా? వేదాలకు అనుగుణంగానే ఆ సాక్షాత్కారం. ఓకే, నాకు సాక్షాత్కారం వచ్చింది, నైట్ ఒక కళ వచ్చింది, రాసేస్తాను, నాకు ఈ విధంగా అనిపించింది, రాసేస్తాను. ఆ విధంగా అది రాసినటువంటి ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మామూలుగా శాస్త్రకులు రకరకాలైనటువంటి థియరీలు, రకరకాల సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. వాళ్ళకి పగటి కళ వస్తుంది, కొన్నిసార్లు రాత్రి కళ వస్తుంది, ఏ కళ వస్తుంది అది రాస్తూ ఉంటారు. బిగ్ బ్యాంగ్, ఒకేసారి ఒక పెద్ద బాంబు పేలింది, అన్నీ వచ్చింది. మమ్మల్ని బాంబు పేలితే అంతా ఊడిపోతుంది, అన్నీ కూలిపోతాయి. కానీ ఎలా ఈ యొక్క సిస్టమేటిక్ యూనివర్స్ అనేది తయారవుతుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలని తిరుగుతూ ఉన్నాయి. మూర్ఖత్వం. ప్రజలందరూ కూడా నిజంగా నమ్ముతూ ఉంటారు. ఒక బాంబు బ్లాస్ట్ అయిపోతే, అంటే సింప్లిఫై చేసి చెప్తే, బాంబు బ్లాస్ట్ అయితే ఎట్లా వస్తుంది? అది బై ఛాన్స్ అంత వచ్చింది. ఛాన్స్లో బై ఛాన్స్ మన కడుపు నిండుతుందా? బై ఛాన్స్ మనం ఉద్యోగం చేస్తామన్నా బై ఛాన్స్ ఏది అవుతుంది? ఏది కాదు. బై ఛాన్స్ ఏది వర్క్ కాదు. సో అట్లాంటిది బై ఛాన్స్ అయిపోతుందంట అంటే నమ్మేస్తారు. దానికి కొన్ని ఎగ్జామ్స్ పెడతారు, దానికి పాస్ అవుతారు, దానిలో ఫెయిల్ అవుతారు, దానిలో డిస్కషన్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఎన్నో రాస్తారు. బట్ వీళ్ళు ఋషులు ఆ విధంగా కాదు. వాళ్ళు పూర్తిగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది వాళ్ళ ఇంద్రియాలను నియంత్రించి, సో ఆ యొక్క వేదాలను అనుసరిస్తూ వాళ్ళ జీవితంలో వేదాలను అనుసరిస్తారు. ఆ విధంగా స్మృతులు రాస్తారు. ఉదాహరణ స్మృతులకు ఇప్పుడు మన చైతన్య చరితాంతం, కృష్ణదాస్ కవిరాజ కోసం రాశారు. వాళ్ళు ఒప్పుకోవచ్చు. బట్ ఇది ఆయన యొక్క రెవల్యూషన్స్, ఆయనకు ఉన్నటువంటి అనుభూతులు, అవి సాక్షాత్కారం. అది చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు గురించి ఆయన రాశారు ఉదాహరణ. సో బట్ స్మృతులు యాజ్ వెల్ యాజ్ అంటే స్మృతులు కూడా శృతులతో సమానమే, స్మృతులను తీసేయడానికి లేదు. తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ ఇంకా తక్కువ రకమైనటువంటి జనుల కోసం. ఉదాహరణ ప్రభుపాద చెప్తారు, మహాభారతం లెస్ ఇంటెలిజెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ కోసం, మహాభారతం, రామాయణం. సో ఇవన్నీ పురాణాలు ఉంటాయి. పురాణాల్లో కూడా తమోగుణ పురాణాలు, రజోగుణ పురాణాలు, సత్వగుణ పురాణాలు. ఓన్ పర్పస్, ఈ యొక్క వైదిక సాహిత్యం యొక్క ఉద్దేశం ఈ బద్ధజీవిని
బద్ధజీవికి యొక్క జ్ఞానాన్ని ఇచ్చి ఏదో విధంగా ఆ చైతన్యాన్ని ఉన్నతి చేసి భగవంతుని యొక్క ధామం తీసుకోవడమే ఉద్దేశం. సో తమోగుణ పురాణంలో ఒక విధంగా చెప్పొచ్చు, రజగుణ పురాణంలో ఇంకో విధంగా చెప్పొచ్చు, సత్వగుణ పురాణంలో ఇంకో విధంగా చెప్పొచ్చు. బట్ మనకు ప్రమాణం శ్రీమద్ భాగవతం ప్రమాణం అమలం. యద్వైష్ణవానాం ప్రియం, వైష్ణవులకు ప్రియమైనటువంటి యొక్క భాగవతం అన్ని పురాల సారాంశం ఇందులో వస్తుంది. సో ఈ విధంగా శృతులు, స్మృతులు, పురాణాలు ఇవన్నీ కూడా ఫాల్ట్లెస్, దానిలో తప్పులు లేవన్నమాట. కానీ మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు ఇందులో తప్పులు ఉన్నాయి, ఇది నిజమా, అది అబద్ధమా, అది విశ్వాసం ఉందా, అది లేదా, కానీ ఆ విధంగా చేయడానికి లేదు. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ అదే చెప్తున్నారు అన్నమాట. ఇక శృతులను పురాణాలు ఇవన్నీ కూడా ఎట్లాంటి తప్పులు లేనటువంటివి. ఈ వేదాలు వైదిక సారస్వతం అంతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అవి పరిపూర్ణమైనటువంటివి. సో అందువల్ల ఇక శాస్త్రం పైన విశ్వాసం అనేది ఉండాలన్నమాట. భక్తియుక్త సేవ మనం స్వీకరించిన తర్వాత శాస్త్రం చాలా ముఖ్యం. శాస్త్రం పైన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎంతవరకు మనం శాస్త్రాన్ని పైన విశ్వాసం ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి స్థాయి అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. ఇలా మన యొక్క నమ్మకం ఉన్నది. ఇక్కడ ప్రభుపాల వారు 9వ అధ్యాయంలో భగవద్గీతలో భాష్యంలో చెప్తున్నారు దాని గురించి. అశ్రద్ధ ధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్తమని. ఓ శత్రుంజయుడ, ఈ భక్తియుక్త సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచే వారి ఈ భౌతిక జగత్తునందలి జన్మ మరణముల మార్గమునకే తిరిగి వస్తురు. నేను మొత్తం శ్లోకం చదవట్లేదు, మొత్తం భాష్యం చదవట్లేదు, కొంచెం ఒక భాగం. శ్రద్ధను పెంపొందించుకున్నటయే కృష్ణ చైతన్య విధానం. కృష్ణ చైతన్యం కలిగిన మానవులు 3 తరగతులుగా ఉందరు. శ్రద్ధ అనేది వచ్చింది. విశ్వాసం అంటే మనం శాస్త్రాన్ని నిందిస్తాం. ఎందుకు? విశ్వాసం లేక. దీనిలో ఎందుకు వస్తుంది? మనం చర్చించాము. ప్రభుపాల వారి శిష్యులు, ప్రభుపాల వారి పూర్తి విశ్వాసం, ప్రాప్రపుణ్యకృతం లోకం. ఆ పుణ్యం లేకుండా ఆ లోకానికి వాళ్ళు వెళ్ళలేరు. ఆయన పూర్తి విశ్వాసం అన్నమాట. సో కానీ శిష్యులు కొందరు నమ్మలేదు. సో ఇక్కడ ప్రభుపాద చాలా తర్వాత తెలిసింది, అది 50 సంవత్సరాల తర్వాత తెలిసింది. మరి ప్రభుపాద చాలా ఫుల్ ఫెయిత్, పూర్తి విశ్వాసం అన్నమాట. అంతే, శాస్త్రం చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది అంతే. శాస్త్రం యొక్క వాక్యం ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే జిజ్ఞాస శ్రేయ ఉత్తమం. ఎవరైతే ఉత్తములు ఉంటారో శాస్త్ర ప్రమాణాన్ని తీసుకుంటారు అనమాట. శాస్త్రం లేవుంది చాలా ముఖ్యమైనది. ఇక శాస్త్రం గురించి అంటే 2-3 సంవత్సరాల క్రితం అంటే ఈ ఫకీర్ సాయిబాబాను ఛాలెంజ్ చేశారు, సవాల్ చేశారు. సో తర్వాత ఆ మధ్యలో అది కోర్టుకు వెళ్ళింది సంథింగ్. సో రెగ్యులర్గా అప్పుడు టీవీలో చర్చలు అయినాయి అనమాట. సో ఆయన స్వరూప సరస్వతి ఆనంద్ అని ఒక ఆయన, సార్ నేను చూసాను. ఆయన ఇంకొక ఆయన మాయవాది, ఆయన పేరేమండి, రమణ. ఆయనకు ఆశ్రమం ఉంది హైదరాబాద్లోనే. సో ఆయన సాయిబాబా అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆయన చర్చిస్తున్నారు. చర్చిస్తూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు, శాస్త్రం కూడా చేస్తున్నాడు. సో ఆయన అంటే, నువ్వు శాస్త్రాన్ని తీసుకెళ్ళి గట్టు పైన పెట్టు, ఫస్ట్ నాకు ఇది చెప్పు. అరే ఓరి వెదవా, నువ్వు ఫస్ట్ శాస్త్రాన్ని గట్టుపోయాను, నాకు శాస్త్రంలో చూయించి ఎక్కడ ఉంది భగవంతుడు అంటే. ఈవెన్ ఆయన మాయవాది అయినా నిరాకారవాది అయినా బోలే వాదించాడు ఆయన. ఇంట్రెస్టింగ్, అమేజింగ్. యాక్చువల్లీ ఆయన బాగా మంచి, ఎక్కడ మొత్తం ఎక్కడ శాస్త్రం ఉంది? వేదంలో ఉందా, పురాణాల్లో ఉందా, ఉపనిషత్తులో ఉందా? నువ్వు ఫస్ట్ నువ్వు ఆయన ఏదో చెప్తున్నాడు అనమాట. నాకు కళ్ళలో వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఆయన ఇట్లా చేశాడు అట్లా. అది కాదు, నాకు శాస్త్రం ఏది ఆయన ఇంటలేడు అనమాట. శాస్త్రం ఈయన ఒకటే అంటాడు, శాస్త్రం అంటాడు. సో ఆ విధంగా ఈ మూర్ఖులు యాక్చువల్ చాలా ఈ యొక్క మూఢనమ్మకమైనటువంటి భక్తి ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంటే, ఈ శాస్త్రం అంటే వాళ్ళకు పట్టించుకోరు. వాళ్ళు శాస్త్రం లెక్కయ్యారు, వాళ్ళ సొంత కల్పితాలతో మనోకల్పనలతో ఈ భక్తిని చేస్తూ ఉంటారు.
సో శ్రద్ధ లేని వారు ఇక్కడ కృష్ణ చైతన్య విధానం 3 తరగతిలో ఉంది. శ్రద్ధ లేని వారు 3వ తరగతికి చెందినవారు. పైకి భక్తియుక్త సేవ యందు నెలకొనినను. చాలా శ్రద్ధగా వినండి. ఇది శ్రద్ధ అంటే 2 రకాల అర్థం వస్తుంది. శ్రద్ధ అంటే విశ్వాసం, శ్రద్ధగా అంటే ఏకాగ్రతగా వినడం. మన తెలుగులో శ్రద్ధగా అంటే ఇది. పైకి భక్తియుక్త సేవ యందు నెలకొనినను పరమోన్నత స్థితిని మాత్రం పొందజాలరు. బహుశా కొంతకాలం పిదప వారు పతనం చెందవచ్చు. ఎవరు పతనం చెందవచ్చు? పూర్తిగా శ్రద్ధ లేనటువంటి వారు భక్తియుక్త సేవ యందు నెలకొనను సంపూర్ణమైన శ్రద్ధ లేనందున కృష్ణ చైతన్యంలో కొనసాగుట వారికి అత్యంత కష్టము. మా ప్రచారోద్యమం కార్యక్రమాల విషయంలో మాకు ప్రత్యక్ష అనుభవం కలదు. మా ప్రచార ఉద్యమం కొందరు వ్యక్తులు కొన్ని గుప్తమైన ఉద్దేశంతో కృష్ణ చైతన్యంలో స్వీకరించుదురు. అంటే బయటికి ఒక విధంగా ఉంటుంది, బట్ ఇంటర్నల్గా అంతర్గతంగా వేరే కారణం ఉంటుంది. మరియు ఆర్థికంగా కొంత మెరుగు సాధించగానే దీన్ని విడిచి తమ పూర్వపు మార్గంని అనుసరింతురు. కేవలం శ్రద్ధ ద్వారా మాత్రమే మానవుడు కృష్ణ చైతన్య పురోగతి సాధించగలడు. శ్రద్ధ యొక్క అభివృద్ధికి సంబంధించినంత వరకు భక్తియుక్త సేవకు సంబంధించిన శాస్త్రంలో చూడండి, శ్రద్ధ గురించి ప్రభుపాద చెప్తున్నాను ఇక్కడ. శ్రద్ధ యొక్క అభివృద్ధికి సంబంధించినంత వరకు భక్తియుక్త సేవకు సంబంధించిన శాస్త్రములందు నిష్ణాతుడై. ఎలా వస్తుంది అసలు శ్రద్ధ అంటే? ఎలా ఏం చేయాలి? భక్తియుక్త సేవకు సంబంధించిన శాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి. సంపూర్ణ శ్రద్ధను కలిగి శాస్త్రంలో నిష్ణాతులని తెలుసా నీకు శ్రీకాంత్ గారు? శాస్త్రంలో నిష్ణాతుడై సంపూర్ణ శ్రద్ధను కలిగిన మానవుడు కృష్ణ చైతన్యం మొదటి తరగతి చెందిన భక్తుడని చెప్పవచ్చు. అండ్ 2వ తరగతి చెందిన భక్తుడు ఆధ్యాత్మిక గ్రంథంలో పూర్తిగా అవగాహన చేసుకుని లేకపోయినను కృష్ణ భక్తియే లేక కృష్ణ సేవయే ఉత్తమ విధానమని దృఢంగా విశ్వసించి అధికమైన శ్రద్ధతో దానిని అనుసరించును. ఈ విధంగా ఇరువురును 3వ తరగతి భక్తుని కంటే ఉన్నతులు. కృష్ణ చైతన్యం 3వ తరగతి భక్తులు సంపూర్ణ శాస్త్ర జ్ఞానమును దృఢమైన విశ్వాసమును లేక శ్రద్ధను కలిగి లేకున్నను భక్తుల సాంగత్యం ద్వారా నమ్రతతో దీనిని అనుసరించడం యత్నించుచుందురు. అంటే ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేకుండా కృష్ణ చైతన్యం అంటే 3వ తరగతి చెందిన భక్తుడు పతనం చెందే అవకాశం కలదు. కానీ 2వ తరగతి చెందిన భక్తుడు పతనమును నొందడు. ఇక కృష్ణ చైతన్యం నందరి మొదటి తరగతి చెందిన భక్తుని విషయం పతనం చెందే అవకాశమే లేదు. ఈ మొదటి తరగతి చెందిన భక్తుడు తన సాధనలో తప్పక పురోగమించి అంతిమైన ఫలితమును పొందును. కృష్ణ చైతన్యం నందలి 3వ తరగతి చెందిన భక్తుడు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ఉత్తమమైన విశ్వాసం కలిగి ఉన్నను. 9th chapter 3rd శ్లోకం. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతుల ద్వారా శ్రీకృష్ణుని గురించి తగినంత జ్ఞానం పొంది ఉండని కారణంగా వారు కర్మయోగము జ్ఞానయోగం పట్ల కొంత అభిరుచిని కలిగి ఉండొచ్చే కొన్ని మార్లు కలత చెందుచుండు. చూడండి ప్రభుపాద చెప్తున్నారు. అంటే వాళ్ళు పూర్తిగా అవగాహన లేక ఏం చేస్తారు వాళ్ళు? కర్మయోగం పైన జ్ఞానయోగం పైన అభిరుచి చూస్తారు. నేను మొన్నటి దాకా జపం చేశాను, కానీ ఇప్పుడు కొంచెం యోగా కూడా చేస్తున్నాను. అది యోగా కూడా సపోర్ట్ చేస్తుందేమో జపానికి. కానీ అప్పుడప్పుడు కూడా నేను వెళ్ళేసి అన్నదానాలు చేస్తుంటాను, కన్ను ఆపరేషన్ చేయిస్తుంటాను. తర్వాత నేను మధ్యాహ్న భోజనంలో కూడా కొంచెం సహాయం చేస్తుంటాను, రోడ్లు కూడా ఊడుస్తుంటాను. తర్వాత నేను అప్పుడప్పుడు దానాలు ధర్మాలు కూడా చేస్తుంటాను. అందువల్ల నాకు ఇప్పుడు కొంచెం భక్తి బాగా పెరిగింది. అలాగా ఏమవుతుంది వాళ్ళకు? ఈ శ్రద్ధ లేక, దీనిపైన శ్రద్ధ లేక ఏం చేస్తారు వాళ్ళు? భగవద్గీత భాగవతం ద్వారా శ్రీకృష్ణుని తగినంత జ్ఞానం వాళ్ళు పొందలేక కర్మయోగం జ్ఞానయోగం పట్ల అభిరుచిని కలిగి ఉంటారు అనమాట. కర్మయోగం జ్ఞానయోగం అంటే ఏమి? ఆ మాయవాళ్ళతో సంగత్యం తీసుకోవడం, లేదంటే మాయవాళ్ళ నుంచి వినడం. ఆ పోతన భాగవతం చాలా బాగుంటుంది. మొదటి పేజీలోనే ఉంది, పోతన చెప్తున్నాడు భగవంతుడికి ఆహారం లేదనేసి. మొదటి పేజీలోనే చెప్తున్నాడు. మళ్ళీ భాగవతం పోతన భాగవతం ఏంది? పూతన భాగవతం అయిపోతుంది. పెద్ద పెద్ద భక్తులు చదువుతుంటారు పోతన భాగవతం, నేను చూస్తాను కదా. చాలా బాగుంటాయి పద్యాలని. అంటే పూర్తి విశ్వాసం లేదు. ప్రభుపాద ఇచ్చినటువంటి భగవద్గీత, ప్రభుపాద ఇచ్చినటువంటి భాగవతం పైన విశ్వాసం లేకుండా పూతన భాగవతం చదవాలా?
ఆ పోతన భాగవతం కదా, చాలా బాగుంటుంది. ఐ మీన్ నేను భక్తిలో అంటే ఇస్కాన్లో రాకముందుకు కొన్ని పద్యాలు చదివాను. బట్ లేదు చాగంటి కోటేశ్వరరావు లెక్చర్లు వినడం అని మాయావాది శివోహం శివోహం అంటాడు. అని లేదు ప్రభు చాలా బాగా చెప్తాడు, ఈ శ్లోకం కోట్ చేస్తాడు, ఆ శ్లోకం కోట్ చేస్తాడు, అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు, చాలా ధారాళంగా ఉంటుంది, ఆయన వాయిస్ బాగుంటుంది, ఆయన శబ్దం బాగుంటుంది, ఆయన స్వరం బాగుంటుంది, ఆయన బాగుంటాడు, ఆయనలో ఐక్యమైపోవచ్చు, మనం కూడా ఆయనలాగా ఐక్యమైపోవచ్చు. సో అదేనమాట మూర్ఖత్వం. ఇది చాలా ఉదాహరణ ఇవ్వచ్చు. కర్మజ్ఞానం అంటే మన కర్మయోగం అంటే తెలియదు కదా, జ్ఞానయోగం అంటే తెలియదు కదా, మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవుతుంది మనం అనుకోవచ్చు. బట్ కర్మజ్ఞానానికి చాలాసార్లు మహారాజు లెక్చర్లలో చెప్తుంటారు, ఇది జ్ఞానానికి కాంప్రమైజ్ అవుతున్నాం, మనం కర్మానికి కాంప్రమైజ్ అవుతున్నాం అని చెప్పడం అనమాట. మనం ప్రచారం చేస్తాం, ఫస్ట్ యోగా స్టూడియో, ఫస్ట్ యోగా చేయిస్తాం వాళ్ళతో, ఇట్లా హరే కృష్ణ హరే రామ మీరు నవ్వుతుందండి, కొన్ని వీడియోలు చూపించాను చూడండి, ఇట్లా హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఆ ధ్యానానికి కాంప్రమైజ్ కావాలి, అలా జరుగుతూ ఉంది. మీకు ఊహిస్తాను, ఒకసారి ఒక భక్తుడు ఊహించాడు, మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, మళ్ళీ మంత్రం కూడా చెప్పవచ్చు ఈ విధంగా. అట్లా అనేసి వాళ్ళు యోగా సెంటర్స్ పెడతారు ఫారెన్లో, అంటే ఇండియా కాకుండా అమెరికాలో. అట్లా ఇట్లా హరే కృష్ణ 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 హరే హరే రామ ఒక్క ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేస్తే మంత్రం చెప్తే తప్పలేదు. బట్ మనకేంటంటే ఇదొక కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నాడు. కర్మయోగము జ్ఞానయోగం అనేది కల్మషల ప్రభావం నుండి బయటపడినంతనే వారు కృష్ణ చైతన్యం నందలి 2వ తరగతి భక్తిగాను లేదా ఉత్తమ తరగతి భక్తులను ప్రగతి సాధించగలరు. శ్రీకృష్ణ భగవాన్ అందరి శ్రద్ధ కూడా 3 దశలుగా విభజించబడి శ్రీమద్ భాగవతనందు వివరించబడింది. శ్రీకృష్ణునిపై గల ఉత్తమమైన ఆసక్తి, మధ్యమైన ఆసక్తి, కనిష్ట ఆసక్తి అని 3 దశలు కలవని శ్రీమద్ భాగవతనందలి ఏకాదశ స్కందమున తెలుపబడినది. ఈ 3 శ్లోకాలు వేరే ఉంటాయి, కనిష్ట మధ్యం ఉత్తమ. శ్రీకృష్ణుని గురించి మరియు భక్తియుక్త సేవ మహత్వం గురించి శ్రవణం చేసిన పిమ్మటను అది కేవలం ప్రశంస మాత్రమే అని భావించేవారు భక్తియుక్త సేవ యందు నెలకొన్నట్లు కనబడినను ఆ మార్గం కొనసాగలేరు. అట్టి వారికి పరిపూర్ణత్వము సాధించే అవకాశములు అతి స్వల్పములు. కనుక భక్తియుక్త సేవ నిర్వహణమున శ్రద్ధ అనేది అత్యంత ముఖ్యము. సో ఇది శ్రద్ధ అనేది ముఖ్యం, చాలాసార్లు మనం చర్చించాం. బట్ ఇక్కడ శ్రద్ధ దేంతో లింక్ అయింది? భగవద్గీత భాగవతాన్ని, దానిలో మనం నిష్ణాతులై ఉండాలి. ప్రత్యేకంగా మనం శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని చదవడానికి మనకు సమయం లేదు. బట్ ప్రభుపాద మొత్తం శాస్త్రాలన్నిటిని కూడా అన్ని శాస్త్రాలు, ఈవెన్ భక్తియుక్త సేవకు సంబంధించిన శాస్త్రాలు, తర్వాత పురాణాలు, వేదాలు అన్నిటి కూడా సారాంశపరిచి మనకు భాగవతాన్ని అనువదించి మనకు అందరికీ ఇచ్చారు. జస్ట్ ఆ పుస్తకాలు మనం బాగా చదవాలా, అధ్యయనం చేయాలా, మనం అర్థం చేసుకోవాలా. అప్పుడు మనకు ఈ శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లాంటి శ్రద్ధ దృఢంగా ఉంటుంది. సరే ఇట్లా నాకు రమ్మన్నారు, మేము ఫంక్షన్కి వచ్చాము, తర్వాత మేము భక్తులు తీసుకున్నాం, నేను జపం చేయమని ఆయన చేశాను, తర్వాత నేను ఇది చేశాను అది చేశాను, ఆ విధంగా ఏమంటే ఆ విధంగా చేశాను, ఈ విధంగా ఏమైంది, ఈ విధంగా చేశాను, ఆ విధంగా నేను భక్తుని అయిపోయాను అనుకోవచ్చు. బట్ ఎందుకు ఏమి అనేది కొంచెం మనం అర్థం చేసుకోవాలన్నమాట శాస్త్రపరంగా. ఇది భగవద్గీతలో చెప్పబడింది, ఇక్కడ భాగవతంలో చెప్పబడింది ఈ విధంగా. సో ఆ విధంగా మనం శాస్త్రయుక్తంగా మనం అర్థం చేసుకోవాలి జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం. అందుకనే ప్రభుపాద వారు ప్రతిరోజు దైనందిక కార్యక్రమంలో ఉదయం భాగవతం ప్రవచనం, సాయంత్రం భగవద్గీత ప్రవచనం అనేసి ఈ శాస్త్రం పైన విశ్వాసం పొందాలంటే దాని నుంచి వినాలా, దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రతిరోజు 2 గంటల సమయం దానికోసం వెచ్చించాలి, అంత ఇంపార్టెంట్. సో అందుకని ఈ యొక్క శృతి శాస్త్ర నిందనం దీనికి గురించి అంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాలి శాస్త్రం గురించి. లేదంటే మనం ఏమవుతుంది, పూర్తి నమ్మకం లేకపోతే మనం పతనం చెందుతాం. ఎలా శృతి శాస్త్రం మనం చేస్తాం రేపు చర్చిస్తాం. హరే కృష్ణ 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 హరే రామ ఎలా నిందించకూడదని తెలుసుకోవాలి, ఎలా నిందిస్తారని తెలుసుకోవాలి. రూపాకి